హలో మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరోసారి స్వాగతం. హర్ హర్ మహాదేవ్, రాధే రాధే, జై శ్రీకృష్ణ, జై మాతా లక్ష్మి. మిత్రులారా, కామెంట్ బాక్స్లో నిజమైన హృదయంతో జై మాతా లక్ష్మి అని వ్రాయండి. ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి, ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ఎల్లప్పుడూ ప్రాణాంతకం. మాతారాణి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని ఇస్తుంది. మాతారాణి మీ కోరికలన్నీ తీరుస్తుంది. ఈ వస్తువులు పూజ గదిలో ఉంచాలి, లేకపోతే డబ్బు అవుతుంది అని మా ఛానల్ ద్వారా తెలియజేద్దాం. అలాంటి ఇంటి కోసం లక్ష్మి అమ్మవారు త్యాగాలు చేస్తుంది. అలాగే ఇంట్లో పూజించాల్సిన విశేషాల గురించి నేటి వీడియోలో తెలియజేస్తాము. మిత్రులారా, మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగాలంటే పూజ గదిలో ఈ 3 వస్తువులు తప్పక ఉండాలి. వాటి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. నిజమైన భక్తితో హర్ హర్ మహాదేవ్, జై శ్రీకృష్ణ వ్యాఖ్యలలో వ్రాయండి. మిత్రులారా, ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఒక చిన్న పూజ గదిని తయారు చేస్తాడు. అందులో అతను తన ఇష్ట దేవుళ్లను మరియు దేవతలను మరియు వారికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను భక్తితో ఉంచుతాడు. పూజ సమయంలో ఉపయోగించే వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి. కాని మన గ్రంథాలలో ఇంట్లో ప్రతికూలతను సృష్టించి తగాదాలు, కలహాలు, స్థల కళలు, నష్టాలు మాత్రమే కలిగించే కొన్ని విషయాలు ఉన్నాయి. ఇలాంటి అశుభాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గుడిలో మీ గుడిలో అలాంటి వస్తువులు ఉంచితే వెంటనే వాటిని తొలగించి వేరే ప్రదేశంలో ఉంచండి. పొరపాటున కూడా వీటిని పూజ గదిలో ఉంచవద్దు. ఇవి మతపరమైనవి మరియు వాటిని కూడా పూజించాలి అనే భావనతో ప్రజలు ఇలా చేస్తారు. కలియుగంలో మనిషి కొన్ని అపవిత్రమైన వాటిని మతపరమైనవిగా భావించి పూజిస్తాడని, గ్రంథాలలో నిషిద్ధమని భావించే వాటిని పూజిస్తాడని శ్రీకృష్ణుడు చెప్పాడు. కలియుగంలో మనుష్యులు ధార్మికమైన వాటితో పాటు అశుభకరమైన వస్తువులను పూజిస్తారని శ్రీకృష్ణ భగవానుడు ముందే ప్రవచించాడు. కాబట్టి మన పూజగదిలో ఏ వస్తువులు ఉంచాలి, ఏది చేయకూడదో తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ముందుగా వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాము. మొదటి విషయం, దీపం మరియు ధూప దానం గురించి తెలుసుకోవాలంటే భారతదేశ సంప్రదాయం మట్టితో ముడిపడి ఉంది. అందుకే ఆలయంలో సాంప్రదాయ మట్టి దీపం ఉండాలి. మీకు మట్టి దీపం లేకపోతే మెటల్ దీపాన్ని ఉపయోగించండి. మీకు దేవుడిపై ఎక్కువ నమ్మకం ఉంటే బెల్లం, నెయ్యి అందుబాటులో ఉంచుకుని ధూపం కూడా సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. రెండోది స్వస్తిక్. ఇంటి గుడిలో తప్పనిసరిగా స్వస్తిక్ ఉండాలి. మీరు హోలీ కోసం తయారు చేసుకోవచ్చు. స్వస్తిక శక్తి, అదృష్టం, శ్రేయస్సు మరియు మీ ఇంటి సౌలభ్యం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. ఏదైనా శుభకార్యం చేసే ముందు స్వస్తిక చిహ్నాన్ని తయారు చేయడానికి ఇది ప్రధాన కారణం. మూడవది కలసం సుఖ సంతోషాలకు ప్రతీక అని శ్రీకృష్ణుడు చెప్పాడు. హోలీ నాడు మీ ఆలయంలో కుంకుంతో స్వస్తిక్ తయారు చేసి దానిపై మంగళ కలశాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎల్లవేళలా ఐశ్వర్యం ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది. నాల్గవది శంఖం. సముద్ర మంథనంలోని 14 రత్నాలతో శంఖం ఉద్భవించిందని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. శంఖం శబ్దం సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. అందుకే గుడిలో శంఖం ఉండాలి. శంఖం ఉండటంతో తల్లి లక్ష్మి సంతసించి ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఐదవది గంట. మీరు గుడిలోని గంటను తప్పక చూసి ఉంటారు. గంటను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గుడిలో గంట మోగించే ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుంది. పూజ సమయంలో గంట కొట్టిన ఇంటి చుట్టూ ఉన్న అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మరియు సంతోషం మరియు శ్రేయస్సు యొక్క తలుపులు తెరవడం ప్రారంభమవుతాయి. కాబట్టి స్నేహితులారా, ఇంట్లోని గుడిలో ఇవి తప్పనిసరిగా ఉంచబడతాయి. అయితే ఏ వస్తువులు ఎప్పుడు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బేసి సంఖ్యలో గణేశుని విగ్రహాలను మా ఛానల్ ద్వారా తెలియజేస్తాము. మిత్రులారా, పూజ గదిలో 1, 3, 5 మొదలైన బేసి సంఖ్యలలో వినాయకుని విగ్రహాలను ఎప్పుడూ ఉంచవద్దు.
మీ ఆలయంలో 2 వినాయక విగ్రహాలను మాత్రమే ఉంచండి, అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు మీ ఐశ్వర్యాన్ని కోరుకుంటే వినాయకుని విగ్రహాన్ని ప్రధాన ద్వారం వద్ద లోపలికి ఎదురుగా ఉంచండి. గణేశుడి విగ్రహాన్ని ప్రధాన ద్వారం వద్ద వెలుపలికి ఎదురుగా ఉంచడాన్ని చాలామంది తప్పు చేస్తారు, దానివల్ల చాలా నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు కావాలంటే మీరు దీన్ని మెయిన్ డోర్కి 2 వైపులా లేదా మెయిన్ డోర్ లోపలి భాగంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ దీన్ని ఎప్పుడూ బయట మాత్రమే ఇన్స్టాల్ చేయకూడదు. రెండవది విరిగిన అన్నం. మీ గుడిలో ఎప్పుడూ విరిగిన బియ్యాన్ని ఉంచకండి. దీనితో పాటు పాత ఆఫర్ చేసిన బియ్యాన్ని ఎక్కువ కాలం ఉంచవద్దు, ఇది ప్రతికూల శక్తి ఫ్లాట్. అలాగే గుడిలో ఉంచిన బియ్యాన్ని పసుపులో నానబెట్టిన తర్వాతే ఉపయోగించాలని గుర్తుంచుకోండి, ఇది మరింత శుభ ఫలితాలను ఇస్తుంది. మూడవ విషయం పూర్వీకుల చిత్రం. మీరు మీ ఇంటిలోని గుడిలో మీ పూర్వీకుల చిత్రాలను ఉంచినట్లయితే వెంటనే వాటిని అక్కడ నుండి తొలగించండి, ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గదిలో చనిపోయిన బంధువుల చిత్రాలను ఉంచడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది, ఇది అశుభ ఫలితాలను ఇస్తుంది. మరణించిన బంధువులు పూజించదగినవారు మరియు గౌరవనీయులు, కాని వారి స్థితి దేవతలతో సమానం కాదు. ఇంట్లోని పూజ గదిలో చనిపోయిన బంధువుల చిత్రాలను ఉంచడం వల్ల పూజ గది వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది, దానివల్ల మనం అననుకూల పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. చాలా మంది పూజ గదిలో సాధువుల విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచుతారు, కాని అలా చేయడం అశుభం. మీరు ఏ సాధువునైనా విశ్వసిస్తే మీరు అతని చిత్రాన్ని గోడపై ఉంచవచ్చు, కాని పొరపాటున కూడా పూజ గదిలో ఉంచవద్దు. తర్వాత భైరవ్జీ మరియు శనిదేవ్ విగ్రహం ఉంది. భైరవ్జీ, శనిదేవ్ లేదా కాళీమాత విగ్రహాలను ఇంటి ఆలయంలో ఉంచకూడదు. దీనితో పాటు లక్ష్మీదేవి నిలువెత్తు విగ్రహాన్ని కూడా పూజించకూడదు. లక్ష్మీదేవి ఎప్పుడూ కూర్చున్న భంగమలో ఉండాలి, కాబట్టి ఈ విగ్రహాలను పూజగదిలో ఈ విధంగా ఉంచకూడదు. మీ పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన ప్రత్యేక వస్తువుల గురించి మాకు తెలియజేయండి. పూజ గదిలో ఈ వస్తువులను ఉంచడం వల్ల ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. అలాంటి ఇంట్లో అమ్మ లక్ష్మి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మరియు శాశ్వతంగా ఉంటుంది. మిత్రులారా, మొదటిది గంగాజలం. మన గ్రంథాలలో గంగాజలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు, అందుకే పూజ గదిలో గంగాజలం ఉండటం చాలా ముఖ్యం. గంగా నది సర్వ పాపాలను నాశనం చేస్తుంది మరియు అన్ని వ్యాధులను నాశనం చేస్తుంది, అందుకే మీరు మీ పూజ గదిలో గంగాజలాన్ని ఒక చిన్న రాగ పాత్రలో ఉంచినట్లయితే ఇది మీ పూజ గది యొక్క స్వచ్ఛతను కాపాడుతుంది మరియు మీరు పొందుతారు. పూజ పూర్తి ఫలితాలు పొందుతారు. మన ఛానల్ ద్వారా చెప్పుకుందాం మిత్రులారా. రెండవది కలశ. గ్రంథాలలో కలశాన్ని సంపూర్ణతకు చిహ్నంగా పరిగణిస్తారు. అది సత్యనారాయణ ఆరాధన, దీపావళి, నవరాత్రి ఉత్సవాలు లేదా ఏ విధమైన పండుగ మరియు శుభకార్యమైనా కలశ స్థాపన లేకుండా ప్రతిదీ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కలశాన్ని పూజలో దేవతలను పలవడానికి ఉపయోగిస్తారు. భగవంతుని ముందు రాగ కలశం నీటితో నింపి ఉంచడం చాలా శ్రేయస్కరం. మనం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దేవుని ముందు నీటితో నింపిన రాగ కలశం ఉంచితే దాని అద్భుత ప్రభావాన్ని మనం ఖచ్చితంగా చూడవచ్చు. దీనికోసం ప్రధానంగా రాగ కలాష్ ఉపయోగించండి. పూజ సమయంలో ఏదైనా పదార్థం కొరత ఉంటే చింతించకండి, లేదా పూజను మధ్యలోనే వదిలేయకండి. అలాంటప్పుడు అన్నం మరియు పువ్వులను భగవంతుడికి సమర్పించి మనస్సులో ఆయనను ధ్యానించండి. గంగాజలాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్ బాటిల్లో లేదా ఏదైనా అశుద్ధ లోహపు పాత్రలో ఉంచకూడదు. అల్యూమినియం, ఐరన్ వంటి అశుద్ధ లోహాలతో చేసిన పాత్రలను వీటిలో ఉంచవద్దు. రాగ పాత్రలో గంగాజలాన్ని ఉంచడం శ్రేయస్కరం. శివలింగంపై కేతకి పుష్పాన్ని సమర్పించకూడదు. కోరికలు నెరవేరాలంటే ఏ పూజలోనైనా దక్షిణ తప్పనిసరిగా సమర్పించాలి. తామర పువ్వును ప్రత్యేకంగా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. శుక్రవారం ఇలా చేస్తే అనేక విధాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పువ్వును 5 రోజుల పాటు నీటిని చిలకరించడం ద్వారా పూర్తిగా సమర్పించవచ్చు. దీపంతో దీపం వెలిగించకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. శాస్త్రాల ప్రకారం దీపం వెలిగించేవాడు రోగి. ఇంటి గుడిలో ఉదయం, సాయంత్రం తప్పకుండా దీపం వెలిగించండి. ఒక దీపాన్ని నెయ్యితో, మరొకటి నూనెతో వెలిగించాలి. పూజ సమయంలో దీపాన్ని సరైన స్థలంలో ఉంచాలి.
నెయ్యి దీపం ఎల్లప్పుడూ కుడి వైపున మరియు నూనె దీపం ఎడమ వైపున ఉంచాలి. నీటి పాత్ర లేదా ధూపం వంటి వాటిని ఎల్లప్పుడూ ఎడమ వైపున ఉంచాలి. మిత్రులారా, మీకు ఈ సమాచారం నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మంచి రోజు.